పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. 14వ అధ్యాయము 22వ వచనం నుంచి 36వ వచనం వరకు. యేసు తాను జనసమూహములను పంపివేయులోగా శిష్యులను పడవనెక్కి తనకంటే ముందుగా ఆవలిదరికి చేరవలయునని ఆజ్ఞాపించెను. ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకొనుటకై వెళ్ళెను. సాయం సమయము వరకు ఆయన ఏకాంతముగా అచటనే ఉండెను. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలలో కొట్టుకొని చాలా దూరము పోయెను. వేకువ జామున యేసు నీటిపై నడుచుచు వారి వద్దకు వచ్చెను. అది చూచిన శిష్యులు భయభ్రాంతులై ఇది పెనుభూతము అని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో, భయపడకుము, ధైర్యము వహింపుము, నేనే కదా అని పలికెను. పేతురు అంతటా, ప్రభువు నిజముగా నీవే అయిన నీటి మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము అనెను. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడిచి ఆయన యొద్దకు వచ్చుచుండెను. కానీ ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగిపోవచ్చు, ప్రభువు నన్ను రక్షింపుము అని కేకలు వేసెను. వెంటనే ప్రభువు చేయి చాచి పట్టుకొని, అల్ప విశ్వాసి, నీవేళ సందేహించితివి అనెను. అంతటా వారు పడవనెక్కగా గాలి అణిగిపోయెను. పడవలోనున్న శిష్యులు, నీవు నిజముగా దేవుని కుమారుడవు అని పలికి ఆయనను ఆరాధించిరి. ఇది క్రీస్తు సువిశేషము. దివ్యవాణి టీవీ వీక్షకులకు త్రియేక సర్వేశ్వరుని నామం పేరిట శుభాభివందనములు. క్రీస్తునాథుని యందు ప్రేమ కలిగినటువంటి సహోదరి సహోదరులారా, సామాన్యమైనటువంటి 18వ వారములో ప్రవేశించాం. ఈరోజు తల్లి తిరుసభ ఇస్తూ ఉన్నటువంటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అంశాలను, ఇస్తూ ఉన్నటువంటి సందేశాన్ని స్వీకరిస్తూ మన జీవితాలకు అన్వయించుకుంటూ మన జీవితాలను దేవుని చెంతకు మరింత దగ్గరగా తీసుకొని రావటానికి చిన్న ప్రయత్నం చేద్దాం. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? ఈరోజు మనం విన్నటువంటి యొక్క సువిశేష పఠనాన్ని ధ్యానం చేసుకున్నట్లయితే దేవాతి దేవుడు ఈ యొక్క ఘటన ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి సత్యాలను ఈరోజు మీ ముందు ఉంచడానికి చిన్న ప్రయత్నం చేస్తా. ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మొట్టమొదటి అంశం మనం జ్ఞాపకం ఉంచుకోవలసినది ఈ రోజున, యేసయ్యను నమ్మి యేసయ్య మార్గంలో నడుస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు వారి ఇష్టానుసారము జీవిస్తూ ఉన్నా కానీ ఓర్పుతో, సహనముతో, పట్టుదలతో నేను దేవుని మార్గంలో నడుస్తా, దేవుని బిడ్డగా జీవిస్తా, దేవుని యొక్క శిష్యుడిగా శిష్యురాలిగా నేను ఆయన మార్గంలో నడుస్తూ ఆయన సాక్షిగా జీవించటానికి ప్రయత్నం చేస్తా అన్నటువంటి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి తన యొక్క విశ్వాసుల కోసం దేవుడు ఏ విధంగా సహకారాన్ని, సహాయాన్ని అందిస్తాడు అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకానొక సందర్భంలో శిష్యులలో ప్రధానుడైనటువంటి పేతురు యేసయ్యను అడిగేటువంటి మాట, అయ్యా, సర్వమును త్యజించి త్యాగం చేస్తూ నీ యొక్క మార్గంలో నడుస్తూ నిన్ను వెంబడిస్తున్నాం కదా, నీవు మాకు ఏం దయచేస్తావు? అలా త్యాగం చేస్తూ దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి ప్రజలకు, వాళ్ళ కోసం దేవుడు ఏం చేస్తాడో కళ్ళకు కట్టినట్లుగా యేసయ్య చూపిస్తూ ఉంటాడు. ఆ రోజు శిష్యులను పడవనెక్కి మరొక ప్రాంతానికి వెళ్ళమని ఈ యొక్క పడవలో ప్రయాణం చేస్తా ఆ యొక్క తీరాన్ని దాటుతూ వేరొక ప్రాంతానికి వెళ్ళమని యేసయ్య తెలియచేస్తూ ఉంటాడట. గమనించాలి, ఇది శిష్యుల కోరిక కాదు. మేము ఈ యొక్క పడవనెక్కి మరొక ప్రాంతానికి వెళ్ళాలి అనేటువంటిది శిష్యుల కోరిక కాదు. ఈరోజు సువిశేష పఠనం తెలియచేస్తూ ఉంది, ఇది యేసయ్య చెప్పినటువంటి మాట కూడా కాదు, యేసయ్య ఇచ్చినటువంటి ఆజ్ఞట.
మీరు ఈరోజు ఈ యొక్క పడవనెక్కి ఈ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలి అని యేసయ్య ఆజ్ఞను ఇస్తూ ఉన్నాడట. ఆ యొక్క ఆజ్ఞకు కట్టుబడి వాళ్ళందరూ కూడా ఆ పడవనెక్కి ఆ ప్రయాణాన్ని మొదలు పెడుతూ ఉన్నారట. యేసయ్య ఏమో కొండనెక్కి తండ్రి దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఆయనతో కలిసి సమయాన్ని గడపటానికి కొండనెక్కుతూ ఉన్నాడు యేసయ్య. ఇలా వెళ్ళినటువంటి ఆ యొక్క శిష్యులు, ఇలా ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి ఆ యొక్క శిష్యులు ప్రయాణం మధ్యలో ఎదుర్కొన్నటువంటి యొక్క తుఫాను సందర్భంలో, అమ్మో మా జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, మేము ఏం చేసి యొక్క తుఫాన్ను తప్పించుకోవాలి, ఏం చేసి మా ప్రాణాలను దక్కించుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తూ భయపడుతూ వాళ్ళ యొక్క సొంత ప్రయత్నాలలో నిమగ్నమైనటువంటి సమయంలో జరుగుతున్నటువంటి అంశం. ఈరోజు యేసయ్య చేసినటువంటి అద్భుతం, యేసయ్య వాళ్ళందరికీ కూడా అనుభవపూర్వకంగా నేర్పించినటువంటి పాఠం ప్రియ సహోదరి సహోదరులారా ఏంటంటే, యేసయ్య ఆ తుఫానును ఆపటం కాదు, యేసయ్య తన శక్తిని వాళ్ళ మీద కృమ్మరించటం కాదు, యేసయ్య దేవదూతలను పంపి వాళ్ళను రక్షించటం కాదు. యేసయ్య కావాలి అంటే తన యొక్క శక్తిని వాళ్ళ మీద కృమ్మరిస్తూ ఆ సమయంలో గాలిని అలలను ప్రశాంతంగా ఉండేటువంటి విధంగా చేస్తూ యేసయ్య అద్భుతాన్ని చేసి ఉండవచ్చు. యేసయ్య తన దేవదూతలను పంపి ఆ సమయంలో ఆ శిష్యులను రక్షించి ఉండవచ్చు. కానీ యేసయ్య ఆ సమయంలో చేసినటువంటి కార్యము ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి. తండ్రి దేవునితో ప్రార్థనలో ఐక్యమయ్యున్న నా యొక్క బిడ్డ ఆపదలో ఉన్నాడు, నన్ను నమ్ముకొని నా మార్గంలో నడుస్తూ నేను చెప్పినటువంటి మాట ప్రకారం పడవనెక్కి మరొక ప్రాంతానికి వెళుతూ ఉన్నటువంటి నా శిష్యుడు కష్టంలో ఆపదలో ఉన్నాడు అనేటువంటి అనుభవం అన్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా ఆలోచన యేసయ్యకు తెలిసినప్పుడు, కలిగినప్పుడు, యేసయ్య తండ్రి దేవునితో ప్రార్థనలో ఐక్యమయ్యున్న ఆ సమయంలో కొండ దిగి శక్తితోనో దేవదూతలతోనో వాళ్ళను రక్షించటం కాదు, యేసయ్యకు వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ ఎంతంటే, తనను నమ్ముకొని తన మీద ఆధారపడినటువంటి జీవితాలకు యేసయ్య ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఎంతంటే, యేసయ్య ఆ సమయంలో తనకు తానుగా ఆ యొక్క కొండ దిగి ఆ యొక్క సరస్సు ఆ యొక్క సముద్రములో నడుస్తూ ఆ అలలను తొక్కుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉన్నాడట. ఆ అలలను ఎలా తొక్కాడంటే, అమ్మో మా జీవితాలు నాశనం అయిపోతాయేమో, మా ప్రాణాలు పోతాయేమో అనేటువంటి భయములో ఉన్నటువంటి ఆ యొక్క శిష్యుల మనస్సులు ఆ భయము పోయి ధైర్యం కలిగేటువంటి విధంగా ఆ అలలను తొక్కుతూ యేసయ్య నడుచుకుంటూ వచ్చాడట. యేసయ్య నడుచుకుంటూ వచ్చాడట. ఇక మా జీవితాలు ఈరోజు అంతమైపోతాయేమో అన్నటువంటి ఆ యొక్క నిరాశ, నిస్పృహ, చీకటిలో నుంచి యేసయ్య వాళ్ళందరికీ కూడా నూతనమైనటువంటి ఆశ, వెలుగు కలిగేటువంటి విధంగా అలలను తొక్కుకుంటూ వచ్చాడట. ప్రియ సహోదరి సహోదరులారా, నా బిడ్డ నమ్ము, విశ్వసించు. దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నావా? దేవుని బిడ్డగా జీవించటానికి ప్రయత్నం చేస్తా ఉన్నావా? చుట్టుపక్కల వాళ్ళు ఏ రకంగా జీవిస్తా ఉన్నా కానీ నేను దేవుని మార్గంలోనే నడవాలి, దేవుని బిడ్డగా సాక్షిభూతమైనటువంటి కార్యాలు చేస్తూనే నేను జీవించాలి అనేటువంటి ఆలోచన చేస్తూ నీ యొక్క జీవితాన్ని సాగిస్తూ ఉన్నావా? నమ్మో, నీవు ఆపదలో ఉన్నప్పుడు యేసయ్య స్వయంగా తనకు తానుగా నీ చెంతకు వచ్చి, యేసయ్య స్వయంగా తనకు తానుగా నీ చెంతకు వచ్చి నిన్ను రక్షిస్తూ ఉంటాడట. ప్రియ సహోదరి సహోదరులారా, నమ్ము, విశ్వసించు. ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి రెండవ పాఠం ఏంటంటే, మనం దేవుని చెంతకు వచ్చినప్పుడు సిగ్గు, మొహమాటము, భయము లేకుండా పూర్తి మనస్సుతో, విశ్వాసంతో దేవుని చెంతకు రావాలట. పేతురు వచ్చినటువంటి విధంగా, మొదటిసారి వచ్చినటువంటి విధానం కాదు, రెండవసారి వచ్చినటువంటి విధానం. యేసు ప్రభు అలల మీద నడుచుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క పేతురు యేసయ్యను చూస్తూ, ఆహా, నా యొక్క గురువు నడుచుకుంటూ వస్తున్నాడు కదా, నేను కూడా తొక్కుతా,
నేను కూడా నీటి మీద నడుస్తా, నేను కూడా అలలను తొక్కుకుంటూ దాని మీద ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తా అనేటువంటి నిర్ణయానికి వస్తూ, ఆలోచనకు వస్తూ యేసయ్యను చూసి, అయ్యా నడుచుకుంటూ వచ్చేది నీవైతే నాకు కూడా శక్తిని ప్రసాదించు అనేటువంటి ప్రార్థన చేస్తూ యేసయ్య అనుమతితో నీటి మీద నడవటం మొదలు పెట్టాడట. పవిత్ర గ్రంథం తెలియచేస్తూ ఉంది, పేతురు పడవ దిగెను, నీటిపై నడిచెను, యేసయ్య చెంతకు వెళ్ళుచుండెను. కానీ యేసయ్య తన కంటి ముందు ఉన్న మున్ముందుగా శక్తిని ప్రసాదించినటువంటి వాడు, నడుచుటకు ఆజ్ఞ ఇచ్చినటువంటి వాడు, నడిచేటువంటి శక్తిని వసిగినటువంటి వాడు తన కంటి ముందు ఉన్న పేతురు మెల్లగా తల తిప్పి చూసినప్పుడు, ఉవ్వెత్తున మరొకసారి ఎగసి పడుతున్నటువంటి అలలను చూసినప్పుడు, నీటి మీద నడుచుకుంటా వచ్చుటకు శక్తినిచ్చినటువంటి వాడు నా ముందు ఉన్నాడు అనేటువంటి ధైర్యం కన్నా, అమ్మో ఉవ్వెత్తున లెగిసినటువంటి ఈ అల నన్ను ముంచి వేస్తుందేమో అనేటువంటి భయానికి గురైనప్పుడు నీటిలో మెల్లగా మునిగిపోవటం మొదలుపెట్టాడట. మనలాగా ప్రయత్నం చేస్తా ఉంటాం, దేవుని మార్గంలో నడవాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటాం. ఆలోచన కార్యాచరణగా మారుద్ది. ఈ కార్యాచరణగా మారుతూ కొన్ని రోజుల పాటు నడుస్తాం. మెల్లగా ఈ లోకము మరొకసారి మనకు ఆనందాన్ని, ఆశను చూపిస్తూ ఉంటుంది. మెల్లగా మన తలను తిప్పి, అమ్మో ఈ ఆనందము, ఈ జీవితము, ఈ లౌకికమైనటువంటి ఆలోచనలు లేకపోతే నా జీవితం ఏమైపోద్దో అనేటువంటి ఒక భ్రమకు గురైపోతూ మెల్లగా తిరిగి నీటిలో, ఈ లోకములో, లోకపు ఆలోచనలలో, ఈ యొక్క జీవిత విధానంలో మనం మునిగిపోవటం ప్రారంభిస్తూ ఉంటాం. ఇలా మునిగిపోతూ మనం చేసేటువంటి కార్యం ఏంటంటే, ఇంకా దేవుని వైపు తిరగలేక, దేవునికి మన మొహాన్ని చూపించలేక, దేవాలయానికి రాకుండా దేవునికి దూరం అయిపోతూ, ఇక నా జీవితంలో మార్పు అసాధ్యం అని అనుకుంటూ మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం ప్రియ సహోదరి సహోదరులారా. కానీ పేతురు చేసినటువంటి కార్యం, అలా ఉవ్వెత్తున లెగుస్తున్నటువంటి అలను చూస్తూ భయపడుతూ నీటిలో మునుగుతున్నప్పుడు పేతురు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం, ఈసారి మరొక్కసారి ఆ యొక్క పేతురు నేర్పిస్తూ ఉన్నటువంటి పాఠం ప్రియ సహోదరి సహోదరులారా, మెల్లగా తన కనులను ఉవ్వెత్తున లెగిసి పడుతున్నటువంటి అల నుంచి తన ముందు నీటి మీద నిలబడి ఉన్నటువంటి యేసు వైపు మరలిందట. యేసయ్య ఏ రకంగా నీటి మీద నిలబడుతున్నాడో మరొకసారి చూడటం ప్రారంభించాడు. ఇక్కడ పేతురు చేస్తున్నటువంటి కార్యం, సిగ్గును వదిలిపెట్టాడు, భయాన్ని వదిలిపెట్టాడు, యేసయ్య ఏమంటాడా అనేటువంటి ఆలోచన వదిలిపెట్టాడు. ఇక యేసయ్య వైపు తన యొక్క కనులను తిప్పి తన చేతులను చాచి, యేసయ్యా నన్ను రక్షించు, మునిగిపోతున్నా, అయ్యా నీ యొక్క శక్తి మీద ఆధారపడి ఈ నీటి మీద ఒకానొక సమయంలో నిలిచినటువంటి నేను మరొకసారి నీటిలో మునిగిపోతూ, నీ శక్తిని మరిచి జీవిస్తూ, నీ శక్తిని మరిచి నీటిలో మునిగిపోతూ ఉన్నటువంటి సమయంలో మరొకసారి నీ శక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నా, మరొకసారి నీ వైపు నా కనులను తిప్పుతూ ఉన్నా, మరొకసారి నీవు నీటి మీద నిలబడగలిగినటువంటి వాడివని జ్ఞాపకం చేసుకుంటూ, నన్ను నిలబెట్టగలిగినటువంటి వానివి అనేటువంటి విశ్వాసంతో నా హృదయాన్ని తెరిచి ప్రార్థన చేస్తూ ఉన్నా, యేసయ్యా నన్ను రక్షించు, నన్ను మరొకసారి ఈ నీటి మీద నిలబడేటువంటి విధంగా చెయ్యి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడట. సిగ్గును వదిలిపెట్టి పేతురు ఏ రకంగా యేసయ్య దగ్గరికి వచ్చాడో ఈరోజు మనం గమనిద్దాం. ఇదే మనకు జీవిత పాఠం కావాలి. విఫలమైనటువంటి సమయంలో మరొకసారి నేను యేసయ్య వైపు తిరిగితే ఆయన నన్ను తిరిగి హక్కున చేర్చుకుంటాడు అనేటువంటి ఆలోచనే నన్ను మరొకసారి ప్రయత్నించేటువంటి విధంగా చేయాలని పేతురు ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించుకుంటూ దేవునికి మన హృదయాలను మరొకసారి దగ్గరగా చేయటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువు మీతో ఉండునగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మలను దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.